ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. ప్రజలు ఇలాంటి తీర్పు ఇస్తారని చెప్పి నేను కల్లో కూడా ఊహించుకోలేదు. మంత్రి పదవి ఇస్తానని ఇవ్వకపోవటం, సీటు కూడా ఇవ్వకపోవటం, ఈ రెండు మనస్తాపానికి గురి చేసే. సరే ఇవాళ కాతే రేపైనా ఎప్పుడన్నా వస్తుందా లేదా మనకి ఇంతే రాసిపెట్టి ఉందేమో అని చెప్పి నేను ఆగిపోవటం జరిగింది. మీరు లేకుండా బీసీలకు ఇచ్చిన అంత మెజారిటీ ఎలా సాధ్యమైంది? ఈవీఎంలు మాత్రం గ్యారంటీగా ఇందులో పాత్ర పోషించినాయి అని చెప్పి నేను భావిస్తానండి. మీరు 2024 ఎన్నికలకు ముందు షర్మిల గారి దగ్గరికి వెళ్ళారు. ఇప్పటికే ఉందా షర్మిల గారితో ఆ సంబంధాలు? లేదండి, నేను అసలు ఎవరితో నేను వాళ్ళ టచ్లో లేనండి. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఏమన్నా భయపడ్డారా? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజకీయ పతనం నారా లోకేష్ గారు చూస్తారని చెప్పి నేను భావిస్తాను. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉంటే బాగుంటుందా, అమరావతిలోనే రాజధాని కడితే బాగుంటుంది అనుకుంటున్నారా? అతి చిన్న రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి 1,00,000 ఎకరాల రాజధాని అవసరమా అని చెప్పేసి భావిస్తాము. ఇప్పుడు 2,500 ఎకరాలు ఎంతమంది చేతిలోకి వెళ్ళి ఉంటాయి? బాగా డబ్బు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మనుషులు మాత్రమే కొనుక్కున్నారండి. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఏంటి ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు? సమాజంలో ప్రజల సేవ కోసమే రాజకీయాలు ఉన్నాయి. నాయకులను ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయాలి అని ఆశించినటువంటి వాళ్ళలో నేను ఒకడిని. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనలో ఎంతగా ఆయన ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేశాడో మనందరం చూసాము. ప్రజలు ఇలాంటి తీర్పు ఇస్తారని చెప్పి నేను కల్లో కూడా ఊహించుకోలే. ఇవాళ యథార్థంగా మాట్లాడాలంటే కులం చూసి, మతం చూసి, డబ్బు చూసి ఓట్లు వేసే రోజులు వచ్చినప్పుడు ఇలాంటి సమాజం రేపొద్దున రాజకీయాలు ఎటువైపు తీసుకెళ్తాయి ఈ రాజకీయాల సమాజాన్ని అని చెప్పి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉందాం అని చెప్పి మా వృత్తి వ్యవసాయం చేసుకుందాం అని చెప్పేసి కాస్త గ్యాప్ తీసుకోవటం జరిగిందండి. మంత్రి పదవి ఇస్తానని ఇవ్వకపోవటం, అలాగే మంగళగిరిలో సీటు కూడా ఇవ్వకపోవటం, ఈ రెండు మనస్తాపానికి గురి చేసే. అంటే వాస్తవంగా చెప్పాలంటే మనిషి ఆశాజీవి. నేను కూడా ఆశపడ్డ మాట వాస్తవం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చి ఉంటాయి, ఆయన ఎంత ఒత్తిడికి గురై ఉంటాడు అనేది నేను కూడా బేరీ చేసుకున్నాను. సరే ఇవాళ కాతే రేపైనా ఎప్పుడన్నా వస్తుందా లేదా మనకి ఇంతే రాసిపెట్టి ఉందేమో అని చెప్పి నేను ఆగిపోవటం జరిగింది. అంతవరకు నేను అనుకున్నాను. అంతే తప్ప మనస్తాపం కొంత బాధే తప్ప దాని కారణంగా నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా అనేది మాత్రం వాస్తవం కాదండి. సీటు విషయానికి వస్తే వాస్తవానికి మంగళగిరి సీటు అనేది మొట్టమొదటి నుంచి కూడా బీసీలు, అందులో కూడా చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అది. రాష్ట్రంలో మరి రాయలసీమలో కానివ్వండి, ఇటు చీరాల కానివ్వండి, అదేవిధంగా మంగళగిరి కానివ్వండి, ఎక్కువ మంది చేనేత సామాజిక వర్గం ఉంటారు. 2014-19 మధ్య ఆ సామాజిక వర్గానికి దక్కకపోవటం మంగళగిరిలో వైసీపీ తరఫున సీటు, అదేవిధంగా మళ్ళీ 19-24 మధ్య మళ్ళా సీటు దక్కకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కొంత నిరుత్సాహం అందులో చేనేతలో రావడం అనేది గమనించుకొని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. సో అందుకనే 2024 ఎన్నికల్లో చేనేతలకి ఆ సీటు కేటాయించడం జరిగింది. ఫలితం మనం చూసాము. బట్ నేనైతే ఆ సామాజిక వర్గానికి ఇవ్వడమే సరే కరెక్ట్ అని చెప్పి నేను భావిస్తున్నాను అండి. ఎందుకు అంత భారీ మెజారిటీ? కేవలం మీరు అక్కడ, ఎందుకంటే మీరు 2014-19 మీరు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. మీరు లేకుండా బీసీలకు ఇచ్చిన అంత మెజారిటీ ఎలా సాధ్యమైంది? 90,000 మెజారిటీ అనేది చిన్న విషయం కాదు కదా. నేను అనుకోవటం ఈవీఎంలు మాత్రం గ్యారంటీగా ఇందులో పాత్ర పోషించినాయి అని చెప్పి నేను భావిస్తానండి. ఎందుకు ఇంత మాట అనాల్సి వస్తుంది అంటే ఒకసారి ఆలోచించండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు 151 సీట్లు ప్రజలు ఇస్తే
5,000 లోపల ఓట్లు మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు వైసీపీ వాళ్ళు సుమారుగా 30-40 మంది ఉండి ఉంటారు. అదేవిధంగా 50,000 పైచిలుకు వైసీపీ అభ్యర్థులు ఆ రోజున 2019లో మెజార్టీ సాధించిన వాళ్ళు 5-6 కన్నా ఉండుండరు, లేదా మ్యాక్సిమం 10 మంది. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2014-19 మధ్య దారుణంగా ఉందని చెప్పేసి ప్రజలు 151 సీట్లు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్ పార్టీకి ఇచ్చినప్పుడు కూడా మెజార్టీలు చూడండి 5,000 లోపల 30-40 ఎమ్మెల్యే సీట్లు, అదేవిధంగా 50,000 పైచిలకు ఒక 10 వరకు వచ్చినాయి అని అంటే, మరి అదే 2019-24కు వచ్చేసరికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాల్లో అసలు 90,000, 80,000, 70,000 ఇష్టం వచ్చినట్టు మెజార్టీలు రావటం అయింది. అదేవిధంగా రేత్రిపూట ఏ టైం వరకు కూడా పోలింగ్ జరిగింది, మనుషులు లేనప్పుడు కూడా ఏ విధంగా ఓట్లు వేశారు అనేది ఈ మధ్యకాలంలో మనం మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. నేను మాత్రం వ్యక్తిగతంగా ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఒక పొరపాటు జరిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే పోలింగ్ ఏజెంట్లు కూడా పోలింగ్ కేంద్రాల్లో లేరా? మీ ఉద్దేశం నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా ఏంటి? మీరు పర్టికులర్గా ఏ రీజన్ చెప్తారు? అంటే ఎక్కువ శాతం 99% గ్యారంటీగా ఈవీఎంల పాత్ర అని నేను అనుకుంటున్నానండి. పోలింగ్ ఏజెంట్లు కూటమి ప్రభుత్వం పోటీ చేసిన చోట, వాళ్ళ అభ్యర్థులు బాగా ఎక్కువగా ఉన్న చోట, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఎక్కడన్నా మారుమూల ప్రాంతాల్లో కానివ్వండి, ఎక్కడన్నా ఏజెంట్లుగా కూర్చున్న చోట మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళని బెదిరించడం ఇవి చేశారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. మీరు అధికార పార్టీలో ఉంటూ చాలా చోట్ల రోడ్లు వేయించారు, మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి బాగా చేశారు, మీ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు, అప్పులు పాలయ్యారా? బాగా అవి సహజంలేండి, జరుగుతూనే ఉంటాయి. ఏదైనా ఇష్టం కొద్దీ చేసుకోవటం ఒకటైతే, అదే అన్నా కదండి, చేనేత సామాజిక వర్గాన్ని కాదని చెప్పేసి 2 సార్లు నాకు సీట్ ఇవ్వటము, ప్రజలు కూడా నన్ను ఆదరించడం అని అంటే ఖచ్చితంగా నా మీద బాధ్యత ఉంది, నేను పని చేయాలి ఆ నియోజకవర్గానికి అని అనుకున్నాను. ఎప్పుడు ఎక్కడా కూడా పైసా లంచం తీసుకోకుండా చేయగలిగినంతటువంటి అభివృద్ధి నేను చేశానని చెప్పేసి నేను భావిస్తాను. పార్టీతో టచ్లో ఉన్నారా సార్? నేను రాజకీయాలకే దూరంగా ఉన్నానండి. ఇక ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను వ్యవసాయం చేసుకుంటాను. ఎక్కడ సార్? ఫిరంగిపురం మండలం ఉందండి, ఇక్కడే తాడికొండ నియోజకవర్గం. యాక్చువల్గా ఫిరంగిపురం మండలం మా ఓన్ నేటివ్ మండలం. అయితే మా ఊరు ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్న పెదకాకని మా నాన్న దత్తు రావడం జరిగింది కాబట్టి పెదకాకంలో ఉంటున్నాం, కానీ మాకు అక్కడ పొలాలు, ఆస్తులు అవన్నీ ఉన్నాయి. ఫిరంగిపురం మండలంలో వేమవరం గ్రామం, మెరగపూడి ఆ ప్రాంతాల్లో నాకు భూములు ఉన్నాయండి. ఏం వేసారు పంటలు? మొక్కజొన్న వేసాను, వరి వేసాను, కూరగాయలు వేసాను, కొంత జొన్న వేసాను, వేరుశెనగ వేసాను, మిరపలు వేసాను, అవి వేసుకున్నాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు అనుకుంటా? ప్రధానంగా మా వృత్తి మా నాన్న కానివ్వండి, మా అమ్మ అందరూ కూడా, ఈవెన్ మా బ్రదర్స్ కూడా పొలాల్లో పనిచేసిన వాళ్ళే ఒకప్పుడు. సో మా వృత్తిని మేము దైవంగా భావిస్తాం కాబట్టి వ్యవసాయాన్ని ఎప్పుడు వదలే కుటుంబం అయితే మాత్రం మాది కాదండి. ఇప్పుడు ఎలా ఉన్నాయి పంటలు, ఎలా ఉన్నాయి సార్? వ్యవసాయ రంగం అనేది రాజశేఖర రెడ్డి గారులో ఆయన టైంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది, రైతు రాజు అయ్యాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కంటిన్యూ అయింది. చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొంతమంది ఒప్పుకోకపోయినా వ్యవసాయ రంగం కన్నా ఐటీ రంగాలని, లేకపోతే టెక్నాలజీలని వాటి మీద దృష్టి పెడుతున్నాడు అని చెప్పి ఆయన భావిస్తాడు, కానీ వ్యవసాయ రంగాన్ని మాత్రం ఖచ్చితంగా ఆయన చిన్నచూపు చూస్తాడనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అసలే పంటలు సరిగా పండక, పండిన పంటకి గిట్టుబాటు ధరలు లేక, రైతుల్ని ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆదుకోక అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగం మాత్రం బాగా ఈ మధ్యకాలంలో బాగా దెబ్బతినిపోయిందండి. ఇది 20 నెలల కాలంలో రైతులకి ఖచ్చితంగా భరోసా లేదా? అస్సలు లేదండి, భరోసా లేదు. ఏ పంట మీరు చూడండి, చిత్తూరు జిల్లాలో మామిడి నేల మీద పోసినటువంటి పరిస్థితులు మనం చూసాం. పారబోసాడు రైతు. అదేవిధంగా టమాటాలు, ఉల్లిపాయలు, అరటి ఇవన్నీ ఆదుకోవాలి కదండి ప్రభుత్వం తప్ప ఇంకెవరు ఆదుకుంటారు చెప్పండి? ప్రభుత్వాలే అండగా నిలబడాలి రైతుకి. నిలబడని పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తా ఉన్నారు. సార్, మీరు 2024 ఎన్నికలకు ముందు షర్మిల గారి దగ్గరికి వెళ్ళారు. ఇప్పటికే ఉందా షర్మిల గారితో ఆ సంబంధాలు? లేదండి, నేను అసలు ఎవరితో నేను ఇవాళ టచ్లో లేనండి.
పూర్తిగా వ్యవసాయంలోనే ఉంటుంది. ఎందుకని రెడ్ బుక్ రాజ్యాంగానికి ఏమన్నా భయపడ్డారా? అసలు అలాంటిది ఉండనే ఉండదండి. రెడ్ బుక్ రాజ్యాంగాలు లోకేష్ గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఎంతోమంది రాజకీయ నాయకుల్ని సమాజం చూసింది. వాళ్ళందరూ కూడా మంచి జరిగినా చెడు జరిగినా ఏం జరిగినా కూడా వాళ్ళ పరిపాలనలో లాభాలు పొందారు, నష్టాలు పొందారు. బట్ ఒక 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 రూల్ పొజిషన్ని అనుసరించి ప్రొసీజర్స్ని అనుసరించి చట్టానికి బద్దులై వాళ్ళందరూ కూడా న్యాయానికి బద్దులై పరిపాలన సాగించారు. కానీ ఈ పరిస్థితుల్లో ఇవాళ లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ గారు మరి ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఈ విధంగా చేయటం, అధికారులను బెదిరించటము, పోలీసులని బెదిరించటము, వాళ్ళందరినీ చెప్పు చేతల్లో పెట్టుకోవటము, ఇష్టం వచ్చినట్టు కేసులు, తన వాళ్ళైతే కేసులు తీసేయటం, ఎంత నేరం చేసినా కూడా ఇవన్నీ అతి తక్కువ పీరియడ్లో మరి ఇతను చేసుకురావటం అని అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజకీయ పతనం నారా లోకేష్ గారు చూస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే జనరల్గా మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇళ్ల మీద దాడులు చేయడం, అంటే వాళ్ళు గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు చేస్తున్నారు అనేది కూడా కరెక్ట్ కాదు. వీటిని మీరు కూడా చూసే ఉంటారు. ఇప్పుడు ఎంత వ్యవసాయం చేస్తున్నా పార్టీలో ఏం జరుగుతుందనే వార్త మీకు ఆ సమాచారం అందుతుంది. ఏమనిపించింది మీ పార్టీ నాయకుల మీద దాడులు, కేసులు, అరెస్టులు ఇవన్నీ చూస్తే చాలా అగ్రెసివ్గా వెళ్తున్నట్టు అనిపించిందా? ఖచ్చితంగా అండి, అదే అంటున్నాం. ఇప్పుడు అసలు కక్షలు తీర్చుకోవటము, కొట్టుకోవటము, జైల్లో పెట్టడము ఇవి కాదు కదండి రాజకీయ నాయకుల పనులు. ప్రజలకి సేవ చేయాలి, సమాజానికి మేలు చేయాలి అనే తపన ఉండాలి తప్ప. అందుకే అంది రాజశేఖర రెడ్డి గారి అంటే దగ్గరగా చూద్దాం. రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి, గతంలో చంద్రబాబు, ఇప్పుడు కాదు, గతంలో చంద్రబాబు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇలా కక్షపూరిత రాజకీయాలకి వెళ్ళినట్టుగా ఎక్కడ దాఖలాలు తక్కువ. ఏమండి, చంద్రబాబు గారి టైంలో కొద్ది గొప్ప నడిచి ఉండి ఉంటాయి. బట్ ఇవాళ చంద్రబాబు గారు వాస్తవానికి మరి ఆయనకున్నటువంటి అనుభవానికి కొడుకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నప్పుడు ఆయన వారించాల్సింది పోయి ఆయన ఇంకా ప్రోత్సహిస్తున్నట్లుగా పనిచేయటం అని అంటే మరి ఇది తండ్రి కొడుకులు ఇద్దరు ఈ సమాజాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నారు, రాజకీయాన్ని ఏ విధంగా నడపాలని అనుకుంటున్నారు అనేది ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఖచ్చితంగా తీర్పిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, మీకు అప్పుల గురించి కూడా అవగాహన ఉంది కదా. మీరు 5 సంవత్సరాల్లో చేసిన అప్పు దాదాపు 20 నెలల కాలంలోనే 3,27,000 కోట్లు సుమారుగా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అవునండి, మీకున్న అవగాహన ఏంటి? మీకేమనిపిస్తుంది? అసలు ఈ అప్పులు ఇవన్నీ తిరిగి మళ్ళీ సామాన్యుడి మీద పన్నుల రూపంలో పడే భారమే కదండి. ఎందుకు ఇన్ని అప్పులు తీసుకురావాలి, ఎందుకు తలకమించినటువంటి వాగ్దానాలు చేయాలి, మళ్ళీ ఆ వాగ్దానాలు అమలు చేయలేకపోవటము, అమలు చేయాలని చేసేటటువంటి తపనలో మళ్ళీ కిక్ బ్యాక్స్ వెనక్కి తీసుకోవటము ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల్లో ఇవన్నీ రాష్ట్రం దివాలా తీసేసే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయండి. గతంలో చేసినటువంటి అప్పులకి ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగింది, ఎంత అప్పు తీసుకొచ్చారు, దానికి రిఫ్లెక్షన్ ఏంటనేది చూసాము. నాడు నేడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మఒడి కానివ్వండి, ఇలాంటి పథకాలన్నిటి రూపంలో ప్రజలకి మేలు జరిగినాయి అవన్నీ కూడా. కానీ ఇవాళ ఎంత సొసైటీలో రొటేట్ అయ్యాయి. ఇవాళ అసలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఏం అభివృద్ధి జరుగుతూ ఉంది, అయినా కూడా లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకురావడం అని అంటే అది కరెక్ట్ కాదండి. అసలు దెబ్బతినిపోతుంది రాష్ట్రం. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి విజయవాడ గుంటూరు మధ్య పెట్టుకోవచ్చు కదా, అమరావతి అంత లోపలికి ఎందుకు, మునిగిపోయే ముంపు ప్రాంతం కదా అని చెప్పారు. గవర్నమెంట్ ఏం చెప్తుంది? పట్టుదలగా వాళ్ళు ఎక్కడైతే అనుకున్నారో అక్కడ పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేస్తుంది. దాదాపు 50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మరీ అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. మీరు వాదిస్తున్న మీరు ఏదైతే కోర్టులో వేసిన కేసులకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూములకు సంబంధించి ఇదంతా రాజధానికి రిలేటెడ్గా ఉన్న ఇష్యూసే కదా. ఇప్పుడు మీరేమంటారు? నిజంగా విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉంటే బాగుంటుందా, అమరావతిలోనే రాజధాని కడితే బాగుంటుంది అనుకుంటున్నారా?
అంటే ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులోనే మొత్తం డెవలప్మెంట్ జరగటం, మిగతా ప్రాంతాలు డెవలప్మెంట్ జరగకపోవటం వలన రాష్ట్రం విడిపోయినప్పుడు మనం పడ్డటువంటి బాధలు, మనం చెందినటువంటి ఆవేదన, 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకోవటము. రెండవది 3 రాజధానులు కూడా అమరావతి ఒక రాజధానిగా ఉండిపోయింది. శాసన రాజధాని, పరిపాలనా రాజధాని, న్యాయ రాజధాని అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు భావించడం ఆ రోజున మనందరం కూడా చూసాము. అయితే ఇవాళ విజయవాడ, గుంటూరు మధ్య పెట్టడం అనే మాట అంటే యాక్చువల్గా నేను దాన్ని ఫాలో కాలేదండి. రియల్గా బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది గతంలోనే చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేసినప్పుడే నేను కూడా అన్నాను. సార్, అమరావతిలో తుళ్ళూరు కానివ్వండి, లేదా అమరావతి మండలం ఆ ప్రాంతం కానివ్వండి, బయటికి తెలియకపోయినా అమరావతి ఒక గ్రామం, మండలం మనందరూ తెలిసిందే. తుళ్ళూరు ఈ ప్రాంతం అంతా కూడా ముంపు ఏరియా, అప్లాండ్ అయినటువంటి విజయవాడ, గుంటూరు మధ్య కనుక మంగళగిరి ప్రాంతంలో చేసుకొని ఉండుంటే వరదలు రావు. వచ్చే వరదంతా కూడా కృష్ణానది లోపల కలుస్తుంది. మంగళగిరి రూరల్ మండలానికి ముందే, తుళ్ళూరు మండలానికి మంగళగిరి మండలానికి మధ్య కాబట్టి అప్లాండ్కి వరద రాదు. సో నాగార్జున యూనివర్సిటీ ఆ ఏరియాలో పెడితే బాగుంటుందని చెప్పేసి చెప్పిన వాళ్ళల్లో నేను కూడా ఒకండి. ఏదేమైనా కూడా అండి, ఇప్పుడు సరే డెవలప్మెంట్ కోసం నేను ఇదే అమరావతిని రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు. మీరు చెప్పినప్పుడు అసలు ప్రపంచంలోనే ఏ రాజధాని తీసుకున్నా దాని వైశాల్యం ఎంత ఉంది అనేది ఒక్కసారి చూసుకుంటే, ఇవాళ 13 జిల్లాలు ఉన్నటువంటి అతి చిన్న రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి 1,00,000 ఎకరాల రాజధాని అవసరమా అని చెప్పేసి భావిస్తాం. అది పెద్ద ప్రశ్న కదండి. అదేవిధంగా అది 3 పంటలు పండే ప్రాంతాలండి. అవన్నీ కూడా పూర్తిగా సారవంతమైనటువంటి నేలలు. ఆ నేలలను తీసుకొని వెళ్ళి పల్లపు ప్రాంతాల్లో పెట్టి ఇవాళ అప్పుడే చూసామండి ఆ రోజుల్లోనే చదరపు అడుగుకి ఇసుక ఉచితంగా ఇచ్చి, అదేవిధంగా స్థలం ఉచితంగా ఇచ్చి ఒక చదరపు అడుగుకే సుమారు 12-13 వేల రూపాయలు ఆ రోజుల్లో 2014లో ఆయన టెండర్ పిలిచినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. అవన్నీ వదిలేసేసి ఇక్కడ అప్లాండ్లో కడితే బాగుండేదనేది నేను కూడా భావిస్తాను. కానీ మీరు మీ హయాంలో రైతులకి వాళ్ళని కన్విన్స్ చేసి అలాంటిది ఏమీ జరగలేదు కదా. రైతులను అలాగే వాళ్ళ మానాన వాళ్ళని వదిలేశారు. దానివల్ల మీరు నష్టపోయారు కదా. అంటే లేదండి, ఒకటి గమనించాలి. ఎవరినైనా అడగమనండి, లేకపోతే తెలుసుకోవాలండి. ఇది కూడా రాజధాని ప్రాంతంలో మంగళగిరి రూరల్ మండలం, అదేవిధంగా తాడేపల్లి రూరల్ మండలంలో కొన్ని గ్రామాలు, ఈ గ్రామాల్లో ఏ రైతు అయితే ల్యాండ్ పూలింగ్కి అనుకూలంగా ఉన్నాడో వాళ్ళెవరిని కూడా మేము వైసీపీ ఎప్పుడు కూడా మీరు ఇవ్వద్దనే మాట అనలేదండి అసలు మేము. ఎందుకంటే అనే హక్కు మాకు లేదు. రైతన్న నేను పొలం ఇచ్చుకుంటానంటే ఇచ్చుకోమన్నాం. కానీ ఏ రైతన్న అయితే మా తాత ముత్తాతల ఆస్తి, నేను పొలం ఇవ్వను, నాకు వ్యవసాయం చేసుకునేటటువంటి అవసరం ఉంది, నేను వ్యవసాయం మీదే బతుకుతాను, కానీ ల్యాండ్ పూలింగ్ అని ఒక పేరుకు మాట అంటున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా భూసేకరణ చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను కోర్టుకు వస్తాను, నాకు అండగా నిలబడండి అని చెప్పేసి అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి నా దగ్గరికి రావటం, నేను వాళ్ళని తీసుకొని వెళ్ళి నా సొంత డబ్బులతోటి నేను వాళ్ళకి కేసులు చేయించి పెట్టడం జరిగింది. అంతేగాని మేమెవరం కూడా అంటే మీ హయాంలో ల్యాండ్ పూలింగ్ తీసుకున్న రైతులకి 3 రాజధానులతో వాళ్ళని కన్విన్స్ చేసి అలా ల్యాండ్ పూలింగ్ తీసుకున్న భూములకి ఏదైనా ప్రత్యామ్నాయం ఏదైనా చూపించాల్సింది కదా. ఇప్పుడు అదే చెబుతున్నాను, వస్తున్నా దానికి కూడా అదే అంటున్నాం. కనీసం ఇప్పుడు అసలు మా ప్రాంతమే కాదండి, ఈవెన్ తుళ్ళూరు, తాడికొండలోని తుళ్ళూరు ప్రాంత రైతులకు కూడా ఇవాల్టి వరకు కూడా ఆయన ఇస్తానన్నటువంటి ప్యాకేజీ ప్రకారము, ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధానం ప్రకారం అసలు ముందు మరి ఇవాళకి చెబుతున్నారు నాకు 33,000 ఎకరాలు ఇచ్చారు, 1,00,000 ఎకరాలు ఇచ్చారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పే అర్హత కలిగించినటువంటి ఆ రైతుకి మీరు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో 1,450 గజాలు నేను స్థలాన్ని ఇస్తాను అని చెప్పి, ఆ స్థలం ఇచ్చేటప్పుడు ఫుల్లీ డెవలప్డ్ ప్లాట్గా నేను ఇస్తాను, దాంట్లో మీకు రోడ్లు వేస్తాను, ఇంటర్నల్గా కరెంట్ ఇస్తాను, డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ ఏర్పాటు చేసి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాల్టికి కూడా 2014 నుంచి 2026 అంటే సుమారు 12 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇవాళ వరకు కూడా ఆ రైతన్నకి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా లాటరీ సిస్టంలో ఇష్టం వచ్చినటువంటి గోల్మాలు అధికారుల చేత చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు చేయించి వాళ్ళే లబ్ధి పొంది ఆ భూమిని ఇచ్చినటువంటి రైతన్నలకి ఇవాళ ఎక్కడో చెరువుల్లోనో
లేదంటే కుంటల్లోనో వాగుల్లోనో ఇవాళ పూర్తి చేసినటువంటి వాటిల్లో ఇవాళ అవన్నీ కూడా వాళ్ళు అమ్ముకోలేరు. ఎందుకంటే అవన్నీ కూడా క్లాసిఫికేషన్, రెవెన్యూ క్లాసిఫికేషన్లో చెరువు, కుంట, కాలువ, వాగు ఇవన్నీ రాసి ఉన్నాయి. సో వాటికి పట్టా వీళ్ళు గవర్నమెంట్ కూడా ఇవ్వలేదండి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అవన్నీ కూడా. సో అలాంటి ప్రాంతాల్లో ఇవాళ నేను మీకు పట్టా ఇస్తున్నాను, మీరు ఇంటి స్థలం ఇస్తున్నాను, వాణిజ్య సముదాయానికి స్థలం ఇస్తున్నాను అని అంటే అదే అన్న అవన్నీ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా మోసం చేసి, కానీ తాను మాత్రం కోట్లాది రూపాయలకి స్థలాలు అమ్మేసుకొని తన మనుషులకి కట్టబెట్టి అలా చేయటం వల్లనే ఇవాళ కూడా రాజధానిలో ముందుకు కదలలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, అలాగే సదావర్తి భూములకు సంబంధించి కూడా. ఈ కేసులు వాదించేటప్పుడు మీరు మాత్రమే మీ సొంత ఖర్చుతోనే ఈ కేసులు వాదించుకున్నారు. వాటి స్టేటస్ ఏంటి, ఏమైంది? సదావర్తి భూములు వెనక్కి ఇచ్చేసేయమని అంటున్నారు కదా. అంటే సదావర్తి భూములకు వచ్చేసరికి అది సుప్రీంకోర్టు కూడా ఏమి కొట్టేయటం కానీ అది చేయలేకపోయిందండి, చేయలేరండి. ఏ న్యాయమూర్తి ఏ చట్టం చెప్పలేదు అది అసలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎకరము రిజిస్టర్డ్ వాల్యూనే 7 కోట్లు ఉంది ఆ రోజున. 7 కోట్ల రూపాయల రిజిస్టర్డ్ వాల్యూ ఉంటే డబుల్ ది మార్కెట్ రేట్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. అంటే సుమారు 14 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఎకరం భూమిని 22.5 లక్షలకు మాత్రమే ఎకరము ఆయన తన మనుషులకు కట్టబెట్టడం జరిగింది. అంత ఫ్రాడ్ ఆయన దగ్గర 1000 కోట్ల పైచీలకు ఆయన దాంట్లో స్కామ్ చేయడానికి పూనుకొని చేసిన దాన్ని సుప్రీంకోర్టు దాన్ని వెనక్కి తిప్పి స్టేటస్ కో ఇస్తూ అక్కడ అది తమిళనాడు కోర్టులోనే మళ్ళీ తీర్చుకోండి అని చెప్పి మళ్ళీ లోయర్ కోర్టు ట్రయల్ కోర్టుకి పంపించడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకున్నటువంటి దోపిడీని మాత్రం నేను ఆ రోజున అడ్డుకోగలిగానండి. ఓటుకు నోటు కేసు చాలా విచిత్రమైందండి. అది ఏమైందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనవాళ్ళు దే బ్రీఫ్డ్ మీ అనే వాయిస్ ఆయనే చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు అనేది నేను ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్లో నేను ప్రూవ్ చేసుకోగలిగాను. దానికి నాకు సర్టిఫికెట్ ఇచ్చారు ఆ రోజున. అదేవిధంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఎక్కడున్నారు, ఆయన ఫోన్ లొకేషను, ఆయన వేరే వాళ్ళ మనుషులతోటి మాట్లాడించటము స్టీఫెన్సన్ తోటి, ఇవన్నీ కూడా మ్యాచ్ చేయగలిగాం మేము. కాకపోతే ఇవాళ మరి న్యాయ వ్యవస్థ ఎలా ఉందనేది, కేసులు ఎంతగా డ్రాగ్ ఆన్ అవుతూ ఉన్నాయి, ఎంత లేట్ అవుతూ ఉన్నాయి, అదేవిధంగా వ్యవస్థల్ని ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు జయప్రదంగా మేనేజ్ చేయగలుగుతారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అక్కడ నేను అప్పటికీ కూడా అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి నేను 2-3 సార్లు వాళ్ళని సంప్రదించాను. ఏమనంటే, అయ్యా మీ దగ్గర మీ తెలంగాణ గవర్నమెంటు వాయిస్ రికార్డుని మ్యాచ్ చేసింది, మీ దగ్గర ఉన్నది ఆ సర్టిఫికేట్ మాకు ఇవ్వండి, ఒక కాపీ నేను తీసుకెళ్ళి ఫైట్ చేస్తాను అంటే నాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆ రోజున సపోర్ట్ దొరకలేదండి. సో అది ఆగిపోయింది. లాజికల్ ఎండ్ అయితే లేదండి, ఆగిపోయినట్టే. మీ కేసులకు సంబంధించి మీ పార్టీ లీగల్ వ్యవస్థ మీకు సపోర్ట్ చేయట్లేదా? మీరు జడా శ్రావణ్ గారిని ఆయన పెట్టుకున్నట్టున్నారుగా. అంటే నేను కంప్లైంట్ దారుణ్ణి నేను 2 కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్కాములు చేశాడు అని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చుకున్నాను. రెండవది, నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను కాబట్టి పార్టీ పరంగా ఇవాళ మళ్ళా న్యాయవాదుల్ని న్యాయ వ్యవస్థని కోసం కోర్టులో వాడుకోవడం కరెక్ట్ కాదు అనుకున్నాను. కాబట్టి నేను బయటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అవినీతి మీద నేను ఫైట్ చేసుకుంటూ సోదరులు జడా శ్రవణ్ గారితో మాట్లాడుకొని నేను కేసు కంటిన్యూ చేసుకుంటా ఉన్నాను. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద దాదాపు 6 కేసులు మూసివేయించుకున్నట్టున్నారు. మీ విషయంలో కొంచెం అది రివర్స్ అయినట్టుంది. ఏం జరిగింది వివరంగా చెప్పండి. అంటే కేసులు ఎన్ననేది నేను కరెక్ట్గా చెప్పలేను కానండి, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఆయన కొట్టించేసుకున్నాయి. బట్ ఎంత దారుణంగా వ్యవస్థల్ని ఆయన భ్రష్టు పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా కేసుల్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టేపిస్తున్నాడు చేయటం అనేది ఇది ఒక మాయని మచ్చ న్యాయ వ్యవస్థలో ఏర్పడుద్దని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. ఎందుకంటే ఇప్పుడు నా కేసుకు వచ్చేసరికి నా 2 కేసులు, ఒకటి అసైన్డ్ ల్యాండ్ కేసులు, రెండవది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు. కంప్లైనెంటు అదేవిధంగా ఎక్యూజ్డ్. కంప్లైనెంట్ నేను, ఎక్యూజ్డ్ చంద్రబాబు నాయుడు గారు, ఇతరులు ఉన్నారు. ఇప్పుడు నాది ఇవాళ
ఇవాళ నడుస్తూ ఉన్నది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు నడుస్తూ ఉందండి. అది కూడా అసైన్ ల్యాండ్ కేసు కూడా హైకోర్టులో నడుస్తూ ఉంది. నాకు అసైన్ ల్యాండ్ కేసు అయితే మాత్రం నాకు నోటీసు కూడా ఇవ్వకుండా, ఇద్దరు ఇవ్వాలండి నోటీసు. ఒకటి ఎవరంటే పోలీసు శాఖ సిఐడి ఏదైతే ఉందో వాళ్ళు, ఏమంటే మరి మేము ఈ కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టేస్తున్నాము, మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే కోర్టులో చెప్పుకోండి అని చెప్పి నోటీస్ ఇవ్వాలి. కానీ అసైన్ ల్యాండ్ కేసులో వాళ్ళు అసలు నాకు నోటీస్ ఇవ్వాల. నోటీస్ నాకు తెలియని కూడా తెలియదు అది ఏంటి, ఆ కేసు కోర్టుకు వచ్చింది అని చెప్పేసి. కానీ జడ్జి గారు మాత్రం కంప్లైనెంట్కి నోటీస్ ఇచ్చారా అని చెప్పి వాళ్ళని అడగటము, ప్రాసిక్యూషన్ని. వాళ్ళు ఇవ్వలేదండి అంటే జడ్జి గారి ఆదేశాల మేరకు మాత్రమే నాకు నోటీస్ ఇవ్వటం. నేను వెంటనే ఆ నోటీసుని అందుకొని పోయి కోర్టులో ఆ కేసు గురించి నేను ఫైట్ చేయడం జరుగుతూ ఉందండి. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఇది రెండోసారి వచ్చింది. మళ్ళీ మనం అబాసు పాలవుతామేమో, మళ్ళీ జడ్జి గారి చేత చెప్పించుకోవాల్సి వస్తుందేమో అని చెప్పి ముందుగానే పోలీసులు సిఐడి వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మేము కేసుని మూసేస్తున్నామండి, మీరు తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు అంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్లో అది కరెక్ట్ క్లియర్గా రాస్తారండి ఎందుకు చేశారు అనేది. సో నా కంప్లైంటే తప్పు అని చెప్పి వాళ్ళు నిర్ధారణకి సిఐడి వాళ్ళు రావటం వల్ల ఈ కేసును మూసేస్తున్నాము, కాబట్టి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే పై న్యాయస్థానానికి వచ్చి చెప్పుకోండి అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఏమంటే నా కంప్లైంటే తప్పు అయితే అసలు కేసు ఇంత దూరం రాదు, అది ఎఫ్ఐఆర్ కాదు, ఛార్జ్షీట్ కాదు. సో అక్కడే పోలీసులు తప్పు చేశారు. రెండవది నేను వెంటనే వాళ్ళు పోలీసుల నోటీస్ అందుకొని నేను గౌరవ ఏసీబీ కోర్టుకు వెళ్ళటం, అక్కడ న్యాయమూర్తి గారు నాకు సమన్ ఇవ్వటం జరిగింది. నేను ఆ సమన్ను అందుకొని నేను న్యాయవాది గారిని పెట్టుకొని నేను ఇప్పుడు ఆ కేసు ఫైట్ చేస్తూ ఉన్నాను. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి మీరు ఫిర్యాదు చేసింది 22లో అవునండి, ఎఫ్ఐఆర్ అయింది. ఆ తర్వాత దానికి సంబంధించిన విచారణ చాలా 24కి ఛార్జ్షీట్ కూడా వేసినట్టున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగింది? ఇన్నర్ రింగ్ రోడ్ కేసు నిజంగా వాస్తవాలు ఏంటి, ఎంక్వైరీలో తేలిన విషయాలు ఏంటి? నిజంగా 20 మంది దాదాపుగా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తున్నారు. ఇది అత్యున్నతమైన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, వాళ్ళ కుమారుడు లోకేష్ దగ్గర నుంచి, మంత్రి నారాయణ ఆయన కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఏం చెప్తారు మీరు? నిజంగా ఆ ఎంక్వైరీలో ఏం తేలింది? ఎప్పుడైతే రాజధాని అని ఇక్కడ డిక్లేర్ చేసుకున్నారో గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2014 జూన్ ఆ ప్రాంతంలో ఆయన పార్టీ గెలవటం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా రాజధాని ఎక్కడ అనేది ఈవెన్ శివరామకృష్ణన్ కమిటీ చూసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాజధాని నిర్మాణం అని చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకుండా శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల్ని, అందులో ఈ ప్రాంతం కరెక్ట్ కాదు, ఇక్కడ రాజధాని కట్టొద్దని చెప్పినా దాన్ని కూడా తొంగలో తొక్కి చంద్రబాబు నాయుడు గారు కాసేపు నూజివీడని, కాసేపు కంకిపాడు వైపు అని, చివరికి ఈ లోపల తన మనుషులకి ఇక్కడే చెప్పుకొని తుళ్ళూరు ప్రాంతంలో వీలైనంత మందితోటి పొలాలు అవి కొనిపించుకున్న తర్వాత డిసెంబరు 2014లో ఆయన డిక్లేర్ చేయడం జరిగింది ఈ ప్రాంతంలో రాజధాని అని చెప్పి. అప్పుడే ఆయన ఏం చేశాడంటే ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా ఈ ప్రాంతానికి కావాలి కదా అని చెప్పేసి సుమారు 100 కిలోమీటర్ల లెంగ్త్లో ఇన్నర్ రింగ్ రోడ్ని ప్రపోజ్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చేసుకొని దానికి సరే చేసుకున్నారు. దానికి ఏం చేశారంటే ఒక టెండర్ పిలవాల్సిన ప్రాసెస్ ఉంది. ఆ టెండర్ పిలవబోయే ముందు ఏం చేశారంటే అప్పటికే లింగంనేని రమేష్ గారు అని చెప్పేసి పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు ఇక్కడ. ఆయనకి సంబంధించి సుమారు ఒక 150-200 ఎకరాలు ఖాజా గ్రామం దగ్గర మంగళగిరి రూరల్ మండలంలో ఆయనకి భూములు ఉన్నాయి. ఆయనకి ముందుగానే చెప్పెట్టారు, ఇదో ఇక్కడే నేను రింగ్ రోడ్డుని తీసుకొస్తాను అని చెప్పి చెప్పటం వల్ల ఆయన ఇంకా ఇంకో 200-300 ఎకరాలు అక్కడ కొన్నాడు. 2014 జూన్ డిసెంబర్ మధ్య లింగంనేని రమేష్ గారు ఇది బిఫోర్ అనౌన్స్మెంటే కొనిపెట్టుకున్నారు. అంటే సుమారు 400-500 ఎకరాలు లింగంనేని రమేష్ గారు కొనుక్కున్నారు అక్కడ. అదే టైంలో ముందుగానే మాట్లాడుకున్నారు కాబట్టి నారాయణ గారికి చెప్పాడు లింగంనేని రమేష్ గారు. నారాయణ గారు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కుమార్తె, అల్లుడు, నారాయణ గారి భార్య, వాళ్ళందరికీ సుమారు 150-200 ఎకరాలు కొనిపెట్టాడు ఇదే లింగంనేని రమేష్ గారు. అందరూ బినామీల పేర్లతోటి.
అదేవిధంగా ఇక్కడ రామకృష్ణ హౌసింగ్ అని చెప్పేసి అంజనీ కుమార్ గారు అని చెప్పేసి ఆయనకి చెప్పారు. ఆయన కూడా భూములు కొన్నాడు. అదేవిధంగా హెరిటేజ్కి సంబంధించి సుమారు 18 ఎకరాలు కేవలం కంతేరు గ్రామం తాడికొండ మండలంలో 8 లక్షలకి లింగంనేని రమేష్ గారు హెరిటేజ్కి అమ్మాడు. 8 లక్షలే ఎకరం భూమి, 18 ఎకరాల 18 ఎకరాల చిల్లర. అప్పుడు నారా లోకేష్ గారు హెరిటేజ్లో డైరెక్టర్గా ఉన్నారు. సో ఈ విధంగా వాళ్ళలో వాళ్ళే భూములను మొత్తాన్ని అతి తక్కువ రేట్లకి కొనేసుకొని వీళ్ళందరూ కలిసి, అందులో లింగంనేని రమేష్ గారి సోదరులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి భూములు కొనుక్కున్న తర్వాత టెండర్ నోటిఫికేషన్, ఇప్పుడు రోడ్డుకి మనం అలైన్మెంట్కి రెడీ చేసుకోవాలి వాళ్ళ భూముల దగ్గరగా వెళ్ళటానికి. దానికి ఇప్పుడు ఏ టెండర్ పిలవాలన్నా, ఏ పని ఇవ్వాలన్నా ఒక టెండర్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ టెండర్ ప్రాసెస్కి వాళ్ళు వెళ్లకుండా సుర్బానా జురాంగ్ అనే ఒక సింగపూర్ కంపెనీకి వాళ్ళు టెండరు నామినేషన్ బేసిస్ మీద ఇవ్వటం జరిగింది. ఇక్కడే అసలు బేసిక్ తప్పు చేశారు వాళ్ళు. నామినేషన్ ఎందుకంటే టెండర్ పిలవండి, ఎవరు లోయెస్ట్ అయితే వాళ్ళకి ఇవ్వండి అంటే కావాలని వాళ్ళకి నామినేషన్ బేసిస్ మీద ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత చెన్నై, హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎస్టీయూపీ అనే ఒక కన్సల్టెంట్ సంస్థను కూడా తీసుకొని వచ్చి సుర్బానా జురాంగ్ వాళ్ళ కింద సబ్లీజ్గా ఇప్పించి, సబ్ కాంట్రాక్ట్గా ఇప్పించి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ అసలు ఫస్ట్లో సుర్బానా జురాంగ్ ఎటువైపు నుంచి ఇది ప్రపోజ్ చేసింది, ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అనే దాన్ని తీసుకొని మన భూముల దగ్గర అవి యాక్చువల్గా ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రపోజల్లో వీళ్ళ భూములకి 3 కిలోమీటర్ల అవతలకి వెళ్తూ ఉంది ఆ రోడ్డు. సో ఎస్టీయూపీ అనే దాన్ని పెట్టుకొని వీళ్ళ భూముల మధ్యగా, వీళ్ళ భూములకి అతి సమీపంలో వెళ్ళేటట్టుగా వీళ్ళు డిజైన్ మార్చుకున్నారు. ఈ పని చేసినందుకు సుర్బానా జురాంగ్ వాళ్ళకి, ఎస్టీయూపీకి సుమారు 20 కోట్ల రూపాయలు డబ్బులు కూడా పే చేసేసారు వీళ్ళు. సో ఇవన్నీ చేసుకొని వాళ్ళు లబ్ధి పొందటానికి వీళ్ళందరూ చేసిన తర్వాత కంప్లైంట్లు నా దగ్గరకు వచ్చారు చాలామంది. ఏమంటే ఈ విధంగా జరుగుతూ ఉంది, మా భూముల మీదుగా తీసుకెళ్తా ఉన్నారు. గతంలోనేమో వేరే భూముల మీదుగా వెళ్ళింది ఈ రోడ్డు, ఇప్పుడు మా నియోజకవర్గంలో వాళ్ళు. సో అది తెలియంగానే నా దగ్గరికి రాగానే నేను వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్లు ఇవ్వమన్నా. మీరు ఒట్టి మాటలు చెప్తే కాదు, నాకు ఏమైనా రాసి ఇవ్వండి, అది వాస్తవం లేదో తెలుసుకోవాలి కదా నేను కూడా అని చెప్పి. అలా తెలుసుకోవడానికి నేను వెంటనే సిఆర్డీఏకి, నేను రెవెన్యూ వాళ్ళకి కొన్ని ఆర్టీఐ అప్లికేషన్లు పెట్టుకున్నాను. నాకు అక్కడి నుంచి మొత్తం సమాచారం అంతా ఇచ్చారు. ఇవంతా చూసుకుంటే ఇది చాలా పెద్ద స్కాము, సుమారు 2500 కోట్ల రూపాయల స్కాము. ఈ స్కామ్లో ఎవరెవరు పాల్గొన్నారు ఇవన్నీ కూడా నేను సుమారు నా కంప్లైంట్ ఇట్ సెల్ఫ్ 70-80 పేజీలు ఉంటుందండి. నేను వివరంగా నాకున్నటువంటి ఆర్టీఐ డాక్యుమెంట్లను పెట్టుకొని వాటిని కూడా ఉదహరిస్తా నేను కంప్లైంట్ చేయడం జరిగింది సిఐడి వాళ్ళకి. సిఐడి వాళ్ళు 22 మార్చి ఆ టైంలో ఎఫ్ఐఆర్ చేశారు. మీరు 14-19 మధ్య కూడా ఎమ్మెల్యే కదా, మీ దృష్టికి అప్పుడే వచ్చిందా? ఏమండి, యాక్చువల్గా అంటే బయటికి రావడానికి టైం పట్టుద్ది కదా. అసలు ఆఫీసుల్లో ఏం జరుగుతుంది, ఏమేం పనులు చేస్తున్నారు, వీళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది తర్వాత తీసుకున్నారు వీళ్ళు. అంటే ఎండ్లో 18-19 ఆ టైంలో తీసుకున్నారు ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు మాకు టైం కావాలి కదా ఇవన్నీ తెచ్చుకోవాలంటే. మరి నేను డాక్యుమెంట్లు ఎవిడెన్స్ నేను కలెక్ట్ చేసుకోవాలి కదా. ఆర్టీఐ అంటే ఇవాళ పెడితే ఇవాళ ఇవ్వరు కదండి. రెండోది 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఎంత అగ్రెసివ్గా ఆయన పరిపాలన చేశారు, ఎంతగా రాజధాని ప్రాంతంలో ఎదురొచ్చిన వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారనేది జగమెరిగినటువంటి సత్యమే. ఎవరు నోరు తెరిస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించారు ఆ రోజుల్లో. సో అలాంటి పరిస్థితుల్లో కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా తక్కువైపోయారు. చెప్పిపోయేవాళ్లే కానీ అన్న నా పేరు ఇస్తే రేపొద్దున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నా మీద కేసు పెట్టిస్తారన్నా అని వెళ్ళినోళ్ళు, మళ్ళీ కొంతకాలానికి వచ్చి పర్లేదు అన్న నేను ఇస్తాలే అన్న రేపొద్దున ఈ గవర్నమెంట్ రాదని ఇచ్చిన వాళ్ళు, ఇవన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకొని నేను వెళ్ళాలి కదా. ఏమండి, సో నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అవ్వటము, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ వేసుకోవడం జరిగింది. సో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేసి వాళ్ళు సుమారుగా మరి ఆ 2 సంవత్సరాల కాలంలో వందలాది మంది పోలీసులు వాళ్ళు వేలాది పేజీల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం వాళ్ళు చేసుకున్నారు. ఒక 10,000 పేజీల పైన ఉన్నాయండి. ఎలా ఏమేమి ఉన్నాయంటే, ఇప్పుడు నారా లోకేష్ గారికి ఏమి సంబంధం ఈ కేసు తోటి? నారా లోకేష్ గారు హెరిటేజ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు
నారా లోకేష్ గారు ఎంఏయుడి మంత్రి గారితోటి, సిఆర్డీఏ అధికారులతోటి, అదేవిధంగా సుర్బానా జురాంగ్ వాళ్ళతోటి, ఎస్టీయూపీ మనుషులతోటి, కన్సల్టెంట్ వాళ్ళతోటి ఆయన జరిపినటువంటి వాట్సాప్ చాటింగ్ కానివ్వండి, ఈమెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సేకరించారు. అదేవిధంగా నారాయణ గారి నుంచి లింగంనేని రమేష్ గారికి ఏ విధంగా డబ్బు ట్రాన్స్ఫర్ అయింది, మరి మళ్ళా లింగంనేని రమేష్ గారు వీళ్ళకి ఏం చేసి పెట్టాడు, వాళ్ళ కంపెనీలు ఏమేమి విధంగా డబ్బు మనీ ట్రాన్సాక్షన్ జరిగినాయి, అదేవిధంగా అంజనీ కుమార్ గారు ఏ విధంగా లబ్ధి పొందాడు, ఆయన తిరిగి వీళ్ళకి ఏం చేశాడు, ఇవన్నీ కూడా అకౌంట్లు కూడా కొన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేశారు వాళ్ళు ఆ రోజుల్లో. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పెట్టుకొని 24లో ఛార్జ్షీట్ వేశారు. దాంట్లో ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చూడండి. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ వేశారో పోలీసులు, వెంటనే చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు కానివ్వండి, వీళ్ళందరూ యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళిపోయారు. ఏమంటే మీరు తప్పు చేయకపోతే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముందండి? సో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళిపోయారు. అలాగే నోటీస్ ఇవ్వడానికి మేము లోకేష్ గారిని కలుస్తాము అని అంటే ఆయన 41A నోటీస్ మీదే ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళకి ఈ ఎవిడెన్స్లన్నీ ఉన్నాయి. ఈ ఎవిడెన్స్లే కాకుండా వందలాది మంది 161 స్టేట్మెంట్లు ఇచ్చారండి. సిఆర్పిసి 160 స్టేట్మెంట్లు. అదేవిధంగా ఐఏఎస్ అధికారులు, సిఆర్డి అధికారులు, ఈ ఎస్టీయూపీ ప్రతినిధులు, కన్సల్టెన్సీ ప్రతినిధులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా 164 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏమి జరిగింది అనేది, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎవరి ఒత్తిడి మీద మేము ఇవన్నీ చేయాల్సి వచ్చింది అనేది మీరు ఇవాళ ఇవి నాకు యాక్చువల్గా అండి, నేను ఎప్పుడైతే న్యాయస్థానం నన్ను వచ్చి మీ ప్రొటెస్ట్ చెప్పుకోండి అని చెప్పి నాకు సమన్ ఇచ్చిందో, ఆ రోజు నేను న్యాయస్థానాన్ని అడిగాను, అయ్యా నేను మరి మీకు చెప్పుకోవాలి అని అంటే నాకు డాక్యుమెంట్లు కావాలి కదా, ఆ డాక్యుమెంట్లు పొందేటటువంటి హక్కు నాకు ఉంది కదా. ఎందుకంటే చట్టం చాలా క్లియర్గా చెప్పింది, ఏ డాక్యుమెంట్ అయితే ఉంటాయో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ దగ్గర అవి పొందే హక్కు ఇద్దరికే ఉంటుంది. ఒకటి కంప్లైనెంట్కి, రెండవది ఎక్యూజ్డ్కి. సో కంప్లైనెంట్గా నాకు నా కాపీలు ఇవ్వండి, నేను చదువుకొని వెంటనే నేను మీకు కోర్టుకు వస్తాను అని అంటే న్యాయస్థానం నాకు వెంటనే వాళ్ళకి నోటీస్ ఇచ్చింది, మీరు వెంటనే డాక్యుమెంట్లు ఇవ్వండి కంప్లైనెంట్కి అని. అది బేస్ చేసుకొని పోలీసులు నాకు మేము కేసు క్లోజ్ చేస్తున్నాము మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద అని వేసినటువంటి ఫైనల్ రిపోర్ట్ మాత్రమే ఇచ్చారు మొన్న. నేనన్నాను, సార్ ఇదేం సార్ నాకు ఫైనల్ రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చారు, కానీ 2024లో ఆ రోజున ఫైనల్ రిపోర్ట్ అని వేసిన ఛార్జ్షీట్ కాపీ ఏదండి అని అంటే అది ఇవ్వాల. మళ్ళా దాని మీద నేను గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం, అవి ఒక 2-3 డేస్ బ్యాక్ ఏవైతే ఉన్నాయో 161 స్టేట్మెంట్లు కానివ్వండి, కలెక్ట్ చేసుకున్నటువంటి ఎవిడెన్స్లు కానివ్వండి, ఇవన్నీ కలుపుకొని ఫైనల్ 2024లో వేసినటువంటి ఛార్జ్ షీట్తో సహా సుమారు 10-12 వేల పేజీలు 2-3 రోజుల క్రితం ఇచ్చెళ్ళారండి. మళ్ళీ దాంట్లో 164 స్టేట్మెంట్లు లేవు. ఇదేంటంటే మళ్ళీ 164 స్టేట్మెంట్లు ఇవ్వలేదు అని చెప్పి నేను మెసేజ్ పెట్టుకుంటే, ఆ రోజు నా ఎస్ఐ గారు అంటాం, సార్ మా లీగల్ టీంతో మాట్లాడుకొని మేము ఇస్తామండి అని. ఇవాళ మధ్యాహ్నం హైకోర్టు దగ్గర నేను ఉంటే నాకు ఇవాళ మళ్ళీ 164 అంటే 16వ తారీఖు ఇవాళ ఇచ్చారండి. రేపొద్దున మళ్ళీ నాకు ట్రయల్ కోర్టులో దీని మీద ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. ఇవాళ ఇచ్చినటువంటి 164 స్టేట్మెంట్లు కానివ్వండి, 2-3 రోజుల క్రితం ఇచ్చినటువంటి 2024లో వేసిన ఛార్జ్షీట్ కానివ్వండి, ఏమండి ఇవన్నీ కలుపుకొని సుమారు 12-13 వేల పేజీలు ఉంటే మేము ఎప్పుడు ప్రొటెస్ట్ చేయాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు మేము మెమోలు ఫైల్ చేసుకోవాలి, ఎప్పుడు ఎఫిడవిట్లు వేసుకోవాలి, టైం కూడా చూడండి ఎంత షార్ట్ టైం ఇస్తుందో న్యాయ వ్యవస్థ చూడండి. ఏమండి ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి కూడా చెప్తా నేను, వీళ్ళు లబ్ధి పొందిన దాంట్లో వాళ్ళు పోలీసులు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, లింగంనేని రమేష్ గారు ఏ విధంగా లబ్ధి పొందారు, క్విట్ ప్రోకో జరిగిందంటానికి పోలీసులు ప్రూవ్ చేశారు. ఏం ప్రూవ్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయటం వల్లనే లింగంనేని రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఆ ఇల్లు ఇచ్చాడు ఉండటానికి అనేది ప్రూవ్ చేయబట్టే దాన్ని సీజ్ చేస్తూ న్యాయస్థానం ఏసీబీ కోర్టు 22 నాకు కరెక్ట్గా ఇయర్ గుర్తులేదండి, ఆ రోజున ఆర్డర్ ఇచ్చింది న్యాయస్థానం. చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి ఇల్లు ఆ రోజున సీజ్ చేయబడింది. అయితే అదేంటంటే ప్రతి సంవత్సరం మళ్ళీ కోర్టులో పోలీసులు వేస్తూ ఉంటారు, దానికి జీవో ఇస్తూ ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు కాబట్టి అదే అంటుంది, కనీసం మనిషికి
కొద్దిగా చట్టం మీద న్యాయం మీద గౌరవం ఉండాలి కదండి. ఈ ఇంటిని ఒకసారి 1 సంవత్సరం పాటు సీజ్ చేయండి అని చెప్పేసి గౌరవ ఏసీబీ న్యాయస్థానం ఇచ్చింది. ఇక మనం ఎందుకు ఉండాలి ఇక్కడ, అద్దెకు పోదాం, ఎటు మనకి హెచ్ఆర్ఏ వస్తుంది కదా నాకు మా అబ్బాయికి అని చెప్పేసి కనీసం ఆలోచించి పక్కన వెళ్ళాలి కదండి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా అక్కడే ఉంటే ఇంకా ఎంతవరకు కదండి. రెండవది, ఇవాళ 2024లో చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, లింగంనేని రమేష్ గారు, వారి సోదరులు, నారాయణ గారి కుటుంబ సభ్యులు భార్యతో సహా, నారా లోకేష్ గారు, ఇలా 20 మంది వివిధ కంపెనీలతో సహా ఎక్యూజ్డ్గా ఉన్నటువంటి కేసులో 2024లో ఛార్జ్ షీట్ వేసితే ఒక ఐఓ గారు, అదే ఐఓ గారిని అదే పోలీస్ స్టాఫ్ని పెట్టి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసును తీసేస్తున్నాము, అసలు కేసే లేదు, తప్పే జరగలేదు అని చెప్పి వేయటం అని అంటే ఎంత నిర్లక్ష్యంగా, అసలు కనీసం సిగ్గు అనే పదానికి అర్థం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా న్యాయ వ్యవస్థల్ని తప్పుదారి పట్టించడానికి పోలీసులను వాడుకుంటా ఉంటే న్యాయస్థానాలు సాక్ష్యాధారాలు కూడా 250 సాక్ష్యాధారాలు సేకరించారని చెప్తున్నారు. అదేనండి, ఉన్నాయి 250 చిల్లర. ఎవరు అనుకున్నారు? ఒక్క నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఈ అధికారులకి, ఎంఏయుడి అధికారులు, రెవెన్యూ అధికారులు, వీళ్ళందరికీ జరిగినటువంటి సంభాషణలు ఒక్క నారా లోకేష్ గారి 200 పైచులకు ఎవిడెన్సులు దొరికి కలెక్ట్ చేసుకున్నారండి. ఇంకా అందరి బ్యాంక్ అకౌంట్లు సీజ్ అయినాయి, మీ ఇల్లే సీజ్ చేయబడింది 1 సంవత్సరం పాటు. అది వచ్చి ఆర్డర్ ఇచ్చింది న్యాయస్థానము. పైగా అసలు విచిత్రంగా చూడండి, ఇవాళ ఐపీఎస్లు మొత్తం వాళ్ళ చిట్టా మొత్తం చంద్రబాబు నాయుడు గారే ఆయన పర్యవేక్షణ ఇచ్చేది. 726 జీవోని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఐపీఎస్ అధికారి, ఎస్పీ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల యొక్క చిట్టా చరిత్ర మొత్తం ఆయనే రాస్తాడనమాట కూర్చొని. ఇతనికి ప్రమోషన్ ఇవ్వచ్చు, ఇతనికి ప్రమోషన్ ఇవ్వకూడదు, ఇతను ఏసీఆర్ బాగుంది, ఇతను ఏసీఆర్ బాగాలేదు, ఇతను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి, ఇతను మాట వింటలేదు, ఇతని మీద తప్పుడు కేసులు పెట్టండి, ఇతనికి ప్రమోషన్లు ఇవ్వండి, ఇతన్ని బాగా చూడండి. ఇలాంటి కొన్ని కేసుల్లో ఎక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ అదే పోలీసుల్ని వాళ్ళ చిట్టా మొత్తం ఆయన దగ్గర పెట్టుకుంటే ఇంక పోలీసులు ఏం పని చేస్తారండి? ఎదురు తిరిగినటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో, సంజయ్ కుమార్ గారు కానివ్వండి, సునీల్ కుమార్ గారు కానివ్వండి, సీతారామాంజనేయులు గారు కానివ్వండి, కాంతి రాణా తాత గారు కానివ్వండి, విశాల గున్ని గారు కానివ్వండి, వీళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టేయటమను, సస్పెన్షన్స్ చేయడం. అలా కొంతమందిని చేసి మిగతా వాళ్ళంతా దారిలోకి వస్తారు, భయపడి పని చేస్తారనే ఉద్దేశంతో ఇవాళ మీరు పని చేయించుకుంటా అసలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఛార్జ్ షీట్ వేయబడినటువంటి కేసుని నేను కొట్టేస్తాము అని చెప్పేసి వేయటానికి అసలు అంత ధైర్యం ఎలా ఈ మనిషి చేయగలిగాడో నాకు అర్థం కావట్లా. చాలా కేసులు కూడా కొట్టేశారు కదా. కొట్టేశారంటే వాళ్ళందరూ అప్రూవల్గా మారిపోయారండి, వాళ్ళని భయపెట్టారు, లొంగ తీసుకున్నా, ఏదో చేశాడు ఈయన చంద్రబాబు నాయుడు. కూడా వేల డాక్యుమెంట్లు ఉంటాయి, 100% వేల ఎవిడెన్సెస్ ఉంటాయండి. ఎంతో మంది కష్టపడి పనిచేసి ఉంటారు పోలీసులు. ఏమండి, ఇవాళ న్యాయస్థానం కూడా ఎంత తేలిగా కొట్టేయలేదండి దీన్ని. ఎందుకు కొట్టేయలేదు అని అంటే 164 స్టేట్మెంట్లు అండి. సిఆర్పిసి 161 సిఆర్పిసి స్టేట్మెంట్ అంటే సాక్షులను విచారించి పోలీసులు తీసుకునేదండి. ఒక సాక్షిని పిలిచి, అయ్యా నువ్వు ఈ నేరం చేయటం చూసావా, తెలుసా, నీకేం తెలిసిందో చెప్పమని పోలీసు రాసుకుంటాడు. అది న్యాయస్థానం ముందు పెడతారు. కానీ న్యాయస్థానం దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఎందుకంటే పోలీసులు ఎప్పుడన్నా ఒత్తిడి చేసి ఏమన్నా తీసుకున్నారేమోనని కొంచెం ఒకసారి అనుమానిస్తుంది న్యాయస్థానం. కానీ 164 స్టేట్మెంట్ ఇస్తే మాత్రం ఒక అధికారి కానివ్వండి, ఒక మనిషి కానివ్వండి, అది ఎక్కడ ఇస్తారు? సిఆర్పిసి 164 స్టేట్మెంటు గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందు, గౌరవ న్యాయమూర్తి ముందు కూర్చొని పూర్తి స్పృహతోటి నువ్వు ఉన్నావా, నువ్వు చెప్పేవన్నీ నిజాలేనా అని చెప్పి ప్రమాణం చేసి భగవద్గీత మీద మనం చెప్పే నిజాలు, అవును సార్ నేను అన్ని నిజాలు చెప్తున్నాను, ఈ కేసులో ఇది జరిగింది అని చెప్పి దాంట్లో చాలా స్పష్టంగా ఇవాళ నాకు మధ్యాహ్నం ఇచ్చినటువంటి 164 స్టేట్మెంట్లో నేను 2 చదువుకోగలిగానండి. ఇప్పుడు నేను అసలు ఇప్పుడే వచ్చింది ఇంటికి కూడా చూస్తే, ఒకటి చెరుకూరి శ్రీధర్ గారు ఇచ్చిన దాంట్లో మంత్రి నారాయణ గారికి మేము చెప్పాము, సార్ ఇటు నుంచి అలైన్మెంట్ ఈ రోడ్డుని తీసుకొని వెళ్తే చాలా ఖర్చు ఎక్కువ అవుతుందండి, ఇటు వద్దండి, ఇది నెంబర్ 2 ప్రపోజల్, నెంబర్ 1 ప్రపోజల్ అయితే మనకి చాలా తక్కువలో వెళ్తుందండి అని చెప్పేసి నేను చెప్పానండి. ఆయన 1 లేదు, ఏమీ లేదు, నేను చెప్పినట్టు ఈ భూముల మీద నుంచి తీసుకుపోండి అని అరిశాడు మమ్మల్ని. ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం పోండి అని అన్నాడని చెప్పేసి
గౌరవ న్యాయమూర్తి ముందు ఇచ్చినటువంటి 164 స్టేట్మెంట్ ఉంది, దాంట్లో రాసి ఉంది అది. ఇది వీళ్ళు కొన్న 150-200 ఎకరాలు వాళ్ళ మీదుగా తీసుకెళ్లారు అది. ఏమండి అలాంటి 164 స్టేట్మెంట్లు ఉంటే ఇప్పుడు వాళ్ళు వేశారు, రైట్ సరేనండి, మీ వాళ్ళకి ఎక్యూజ్డ్ కూడా హక్కు ఉంది, నేను కొట్టేయించుకోవడానికి వెళ్తున్నానని అంటాడు, రైట్ అండి. కానీ గౌరవ న్యాయస్థానం దాని పేరు ఏంటంటే ట్రయల్ కోర్ట్ అండి. కింద కోర్టుని ట్రయల్ కోర్ట్ అంటాం. ట్రయల్ కోర్ట్ అంటే ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు దానికి ఇదిగో ఏమండి ఈ విధంగా నేరం జరిగిందని చెప్పి వాళ్ళు మెమోలు పెట్టినప్పుడు లేదా ఎవిడెన్స్లు పెట్టినప్పుడు వాటి మీద విచారణ జరుపుతారు. అవును ఇది కరెక్టా, ఇది కాదా, ఇది కరెక్టా కాదా, అందుకే దాని పేరు ట్రయల్ కోర్ట్ అని అన్నారు. సో ట్రయల్ జరిగిన తర్వాత మాత్రమే దాని మీద న్యాయమూర్తి గారు తీర్పిస్తాడు. సో ఇది తెల్లారిపాటికి కొట్టేసే కేసు కాదండి. ఇన్ని సాక్ష్యాధారాలు ఇచ్చిన తర్వాత కూడా మేము మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టేస్తాము అని అంటే, ఒకవేళ మీరు ఏమన్నా వ్యవస్థలు మేనేజ్ చేసి కొట్టేసుకున్నా నేను సుప్రీంకోర్టు దాకా పోతానండి, నేను మాత్రం వదిలిపెట్టను. ఎందుకంటే ఇది చాలా క్లియర్ తప్పు చేసినటువంటి స్వలాభం కోసం, స్వార్థం కోసం 2500 కోట్ల పైచీలకు ఈ ప్రజల సొత్తును కాయచేయడానికి చంద్రబాబు నాయుడు, నారాయణ గారు, వీళ్ళందరూ లింగమనేని రమేష్ గారు చేసినటువంటి ప్లాన్ని మాత్రం సాక్ష్యాధారాలతో ఇంతమంది పోలీసు శాఖ పనిచేస్తే దాన్ని వాళ్ళు నేను కొట్టేపిస్తానంటే ఎట కుదిరిద్దండి. అంటే 164లో ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా మంది పేర్లు చెప్తున్నారు. ఐఏఎస్ అధికారులు ఇచ్చారండి, ఐపీఎస్లు ఉండరండి. ఐఏఎస్లు చెరుకూరు శ్రీధర్ గారు ఇచ్చారు, నాగులాపల్లి శ్రీకాంత్ గారు ఇచ్చారు, అజయ్ జైన్ గారు ఇచ్చారండి. వీళ్ళు ముగ్గురు కూడా ఆ రోజున ఉన్నటువంటి కమిషనర్ సిఆర్డీఏ ఉన్నారు, అదేవిధంగా ఐ థింక్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడిగా ఉన్నాడు అజయ్ జైన్ గారు. ఏమేమి జరిగింది, మంత్రులు ముఖ్యమంత్రి గారి యొక్క ఈ సిఆర్డీఏ మీటింగ్లో పాల్గొనేది వీళ్ళే కాబట్టి వీళ్ళు అవన్నీ రాశారు. అదే కాకుండా కొంతమంది సిఆర్డీఏలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఐఆర్ఎస్ నుంచి వచ్చారు. ఒక అతను ఢిల్లీ నుంచి డిప్యుటేషన్ మీద వేసుకున్నారు, నామా రామకృష్ణ అరవింద్ అని చెప్పేసి ఒక అధికారి, రామ్మోహన్ రావు గారు అని చెప్పేసి ఒక అధికారి, వాళ్ళు కూడా 164లు ఇచ్చారండి. అవునండి వీళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేపెట్టి ఈ అలైన్మెంట్ మార్చారని చెప్పేసి. ఆ 164 స్టేట్మెంట్ ఒకళ్ళ న్యాయస్థానంలో నాకేమన్నా అన్యాయం జరిగితే మాత్రం ఆ 164 స్టేట్మెంట్ నేను పబ్లిక్ పనిచేస్తానండి రేపొద్దున. ఆ చెరుకూరు శ్రీధర్ గారు ఏం చెప్పారో చదువుకోండి మీరే, మీడియాకి ఇస్తా నేను. అది దాంట్లో తేటతెల్లం అయిపోతుంది. చెరుకూరు శ్రీధర్ గారు ఒక మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చారు, నాగులాపల్లి శ్రీకాంత్ గారు ఏం జరిగిందో చెప్పారు న్యాయమూర్తి గారి ముందు, అజయ్ జైన్ గారు ఏం జరిగిందో చెప్పారు, అదేవిధంగా ఉన్నతాధికారులు సిఆర్డీఏ వాళ్ళు ఏం జరిగిందో చెప్పారు. ఇన్ని ఉన్నా కూడా నేను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద నేను కొట్టేపిస్తానికి నేను గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను అని అంటే ఖచ్చితంగా ఆయనకి న్యాయస్థానం మాత్రం అండగా ఉండదు. ఒకవేళ వ్యవస్థలు మేనేజ్ చేస్తే నేను సుప్రీంకోర్టు దాకా పోతాను. చాలా సెక్షన్లు కూడా పెట్టినట్టున్నారు కదా సార్ అయితే. సార్ అది చాలా క్లియర్ అండి. అదే చూద్దాం, ఐపీసీలో 120B అండి క్రిమినల్ కాన్స్పిరసీ, అదే 420 చీటింగు, సెక్షన్ 33, 34, 35, 36, 37, 166, 167, 217 ఇవన్నీ కూడా ఐపీసీ కింద పెట్టారు. అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ 1988 అని పీసీ యాక్ట్ ఒకటి ఉందండి, దాని కింద 13(1) ఒకటి ఉంది, 13(2)(a) ఒకటి, ఈ సెక్షన్లు పెట్టారండి. చాలా క్లియర్గా ఉన్నాయి. ఆ అట్రిబ్యూట్ అయ్యేటటువంటి సెక్షన్లు తీసుకొచ్చి పెట్టారు. ఏ నేరానికి ఏం జరుగుద్ది, వాళ్ళు ఏం చేశారు, అంత తేలిగ్గా పోలీసులు పెట్టరు కదండి. ఇప్పుడు సీడీలు ఉంటాయండి, కేసు డైరీలు ఉంటాయండి. కేసు డైరీ అనేది పార్ట్ 1, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1 అది మనకి ఎవరికి ఇవ్వరు, మనకి ఇవ్వరు, ఎక్యూజ్డ్కి ఇవ్వరు, అది కేవలం కోర్టుకే సమర్పిస్తారు. కానీ పార్ట్ 2 మాకు ఇస్తారు. పార్ట్ 1లో వాళ్ళు ఏం రాసుకుంటారు, ఇవాళ ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎవరి దగ్గరికి వెళ్ళాము, ఏమి వివరాలు సేకరించాము, వాళ్ళు ఏమి ఆధారాలు మాకు చెప్పారు, ఏం చేశారు, మేము ఏమేమి పని చేసాము, ఇవి మొత్తం రాసి ఉంటాయండి. మొత్తం ఆ కేసు విచారణకు సంబంధించి A to Z బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు సీడీ రాయాలంటే పోలీసులు ఎంత కష్టపడి పనిచేస్తారండి ఒక కేసుని తేల్చడానికి. 2.5 సంవత్సరాల పాటు పనిచేశారండి. వందలాది మంది పోలీసులు పనిచేశారు నిజాన్ని బయటికి తీయటానికి. ఇవాళ దాన్ని అడ్డం పెట్టుకొని నేను కొట్టేస్తాను అని చెప్పేసానంటే, కొట్టేపించుకుంటాను అని అంటే అది అన్యాయం కదండి. రెండోది నేను ఇంకోటి కూడా అడుగుతానండి, మీ ద్వారా ప్రజలు కూడా తెలియాల్సింది ఉందండి. రేపొద్దున ఎవరన్నా ఒక డబ్బున్న వ్యక్తో లేదా పరపత కలిగినటువంటి ఒక వ్యక్తి అనుకోకూడదు, ఏదన్నా ఒక హత్య జరిగింది లేదంటే ఒక మానభంగం జరిగింది, ఇలాంటి ఏదైనా పెద్ద తప్పులు జరిగినప్పుడు అతని మీద పోలీసులు కష్టపడి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్షీట్ వేసిన తర్వాత అతను తన పరపతిని ఉపయోగించో లేదా మారితే ఇలాంటి ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు లాంటి దుర్మార్గులు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకొని పోలీసులను మేనేజ్ చేసుకొని ఒత్తిడి తీసుకొచ్చి పోలీసుల మీద
నేను మళ్ళీ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టేపించుకుంటానండి అని చెప్పేసి ఇవాళ ఈ జడ్జి గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని పట్టుకొని ఒకవేళ ఇస్తే ఎవరు నాకు తెలిసి ఇస్తే ఇలాంటి ఆర్డర్ని పట్టుకొని రేపొద్దున వెళ్తే కొట్టేస్తారు కదండి. ఇదా మనం కోరుకునేటటువంటి పరిపాలన? ఇలాపునా మీరు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చేది? తప్పు చేస్తే ఇప్పుడు మీరు చూడండి, కేజ్రీవాల్ గారు లిక్కర్ కేసులో కోర్టు ముందుకెళ్ళి నిలబడ్డాడు, కోర్టు తేల్చింది ఆయన నిర్దోషి అని. మీరు కూడా వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, కోర్టులో ఫైట్ చేసుకోండి, దానికి ఒక సిస్టమ్ ఉంది. అంతే తప్ప మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను తప్పు చేశాను అని చెప్పేసి ఇక్కడ చూడండి విచిత్రం, ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు. బహుశా ఆయన ఒక్కడే చేస్తాడు ఈ ప్రపంచంలో. అదేంటంటే ఆయన మాత్రం నేనేం చేశాను, నేనేం చెప్పాను, నేను ఆదేశాలు ఇచ్చాను అంటాడు. కానీ అదే ఐఓ గారి మీదని ఇది 2024లో ఛార్జ్ షీట్ వేసినటువంటి అధికారిని, అదే అధికారి చేత ఇవాళ ఏం తప్పు జరగలేదు అని చెప్పి తూచి అసలు ఏం జరగలేదు, అసలు కేసే లేదని చెప్పి మళ్ళీ ఏపిస్తున్నాడు అని అంటే ఏ స్థాయిలో ఆ ఐఓ గారి మీద పోలీసుల మీద చంద్రబాబు నాయుడు గారు తెరానికి మాలుండి ఒత్తిళ్లు తీసుకొచ్చి ఉంటాడో గమనించండి సార్. అధికారం మారినప్పుడల్లా ఇలా కేసులు తీయించేసుకుంటే ఏమంటే ఇందిరాగాంధీ గారు, పివి నరసింహరావు గారు, శిబు సోరెన్ గారు, ఎంతమంది పెద్దలు గౌరవ న్యాయస్థానాల ముందు నిలబడి వాళ్ళ మీద ఇలాంటి ఏమన్నా కేసులు వచ్చినప్పుడు నిలబడి వాళ్ళు శిక్షలు కూడా అనుభవించారండి. అందాకెందుకంటే పాకిస్తాన్లో మన మధ్య చదివాం, పాకిస్తాన్ దేశంలో ప్రధానమంత్రి జైలు ఇప్పుడు కూడా ఆయన ఉన్నాడు కదండి, క్రికెట్ కెప్టెన్ ఇవాళ కూడా ఉన్నాడు కదా, జైల్లో ఉన్నాడు పాకిస్తాన్లో ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి. మీరేం చట్టానికి అతిథులు అందరం ఒకటే కదా చట్టం ముందు. తప్పు చేస్తుంటే ఫైట్ చేసుకోండి, న్యాయస్థానం తెలుస్తుంది మీరు తప్పు చేశారా లేదనేది, కట్టుబడి ఉంటాం కదా న్యాయస్థానం తీర్పుకి. అది చేయకుండా పోలీసుల మీద ఒత్తిళ్లు తీసుకొచ్చి నా కేసుని నేను విత్డ్రా చేయించుకుంటాను అని అంటే అసలు ఇంక న్యాయస్థానాలు ఎందుకండి? తప్పు కదా ఇది. ఇదా మీకు నేర్పేది? మీరు ఇలా ఉండారు కాబట్టి మీ అబ్బాయి రెడ్ బుక్ రాజ్యాంగం అని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు దేశం అన్నమాట. తప్పు కదండి. అసలు ఆ అబ్బాయి అయినా తెలుసుకోవాలి. రూల్ బుక్, బ్లూ బుక్ అండి. ప్రతి ఆఫీసులో బ్లూ బుక్ ఉంటుంది. పరిపాలన ఎలా చేయాలని రాసి ఉండేదాన్ని బ్లూ బుక్ అంటారు గవర్నమెంట్లో. ఆ బ్లూ బుక్ని ఫాలో అవ్వాలి. కానీ మనుషులు, అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, అధికారంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఏందండి ఇది? ఏమనుకుంటున్నాడు ఆయన? ఇది ప్రజాస్వామ్యం అండి, ఇదేం డిక్టేటర్షిప్ కాదు. రేపొద్దున మీరు ప్రజాస్వామ్యంలో మీరు ఓడిపోతే, ప్రజలు మీకు తీర్పు ఇస్తే ఓడిపోయేటట్టుగా ఏమవుతారు మీరు? డిజిటల్ బుక్ అంటుందిగా వైసీపీ కూడా. నేను చూడలేదండి, అసలు వినలేదు కూడా, ఫస్ట్ టైం లిటరల్లీ. నేను అనేవారండి అసలు ఈ నాకు తెలియని కూడా తెలియదు. నేను వ్యవసాయం చేసుకుంటున్నాను పోయి. సరే డిజిటల్ బుక్ అన్నా కూడా ఎవరు ఏమైనా కూడా నేను చెబుతున్నదండి, కక్షలు తీర్చుకోవడానికి కాదు కదండి రాజకీయాలు ఉంది. ఇంతకుముందు ఎప్పుడు లేవు కదండి. ఇవాళ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా లేదు కదా. ఒకవేళ వైసీపీ తప్పు చేసిందని మీరు అనుకున్నారనుకోండి, మీరు మంచి చేసి ప్రజల హృదయాల్లో స్థానాలు గెలుచుకోండి, ప్రజలు తీర్పిస్తారు కదా. అది ఏ నేపథ్యంలో మీరు పెట్టారు? ఏం జరిగిందని పెట్టారు? అంటే ఎస్ఐన్ ల్యాండ్ కూడా ఇదేనండి, రాజధానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఇప్పుడు ఎస్ఐన్ అంటే ఏంటి అని అంటే, నిరుపేద దళితుడు ఎవరైనా సరే, అయ్యా నాకు భూమి లేదు, నేను పంట పండించుకొని నేను బతుకుతాను, నాకు బతుకు తెరువు చూపించండి అని చెప్పి కలెక్టర్ గారికి ఎవరికైనా అర్జీ పెట్టుకుంటే ప్రభుత్వం కొంత భూమిని కేటాయిస్తుంది వాళ్ళకి. దాని మీద వాళ్ళు ఫలసాయం పొందటానికి హక్కుదారులు మాత్రమే. ప్లస్ ఆ ఇంటి యజమాని కనుక ఆయన తరం అయిపోయిన తర్వాత ఆయన పిల్లలకి వస్తుంది. కానీ అది రిజిస్టర్డ్ కాదు. అది వాళ్ళు కూడా అమ్ముకోలేరు, ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. ఏమండి, అది చట్టంలో రాయబడి ఉంది. 1977 యాక్ట్ అండి. ఏమండి, పిఓటి యాక్ట్ అంటారు దాన్ని. అంత గొప్ప యాక్ట్ ఉండగా ఇదే రాజధాని ప్రాంతంలో తుళ్ళూరు, తాడికొండ, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత సోదరులకి సుమారు 2500 ఎకరాలు బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా అండి. నేను డాక్యుమెంట్లు చూశాను. నేను 1947 ముందు కూడా అసైన్ చేసినటువంటి డాక్యుమెంట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అలా గవర్నమెంట్ వాళ్ళకి బతకడానికి అని చెప్పేసి భూములు ఇచ్చింది. వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నారు. అది కూడా ఎంత అండి, ఎకరం, అరెకరం, 2 ఎకరాలు మించు అసలు లేదు అసలు. అలా ఉన్నటువంటి భూమిని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇది రాజధాని అని ప్రకటించగానే ఆయనే ఏం చేశాడు, తన మనుషుల్లో కొంతమందిని ఎంచుకొని వాళ్ళని రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కింద సమాజానికి పరిచయం చేసేలాగా చేసి, మీరు వెళ్ళి ఫలానా దళిత సోదరుడి దగ్గరికి వెళ్ళి మీరు మీ భూములు కనుక రాజధానికి ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వకపోతే అది
ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వం లాగేసుకుంటుంది అని చెప్పేసి, ఏమీ మీకు ఇవ్వకుండా లాగేసుకుంటుంది అని చెప్పేసి ఒక ఒక అపోహని, ఒక తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు తన రియల్ ఎస్టేట్ మనుషుల ద్వారా పంపించేసాడు. ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులు ఆ వార్త దావానలాగా వ్యాపించేసరికి భయపడిపోయారు. భయపడిపోయి ఏం చేయాలి తోచనటువంటి పరిస్థితుల్లో ఇదే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఏమన్నారంటే, అయ్యా నీకు ఎటు ఏమి రాదు, ఊరకపోతుంది, లాక్కుంటాడు, ఇదిగో పలానా సుబ్బారావు గారు లేదంటే వెంకట్రావు గారు వస్తున్నారు, అప్పుడు ఎకరం 4 కోట్ల దాకా ఉంది అక్కడ మామూలు స్థలం, పట్టా ల్యాండ్. సో నీకు 20 లక్షలు 25 లక్షలు 10 లక్షలు ఇస్తాడు, అది తీసేసుకో, ఊరకపోయేదానికన్నా ఈ డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి వీళ్ళ మీద ప్రెషర్ పెట్టారు. ఈ భయపడిపోయినటువంటి దళిత సోదరులు ఏం చేశారంటే, అసలు రాని దానికన్నా ఇది ఎంతో కొంత నయం కదా అని చెప్పేసి భయపడిపోయి వాళ్ళకి ఇచ్చేసారు. ఈ పట్టాలు, ఈ అసైన్డ్ పేపర్లన్నీ కూడా ఇచ్చేసి ఇచ్చేశారు వాళ్ళకి. ఇచ్చేస్తే ఇక్కడ అసలు ఎంత దారుణం చేశారంటే, ఆర్డీఓలని జాయింట్ కలెక్టర్లని బెదిరించుకొని లొంగ తీసుకొని వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ద్వారా రిజిస్ట్రార్ వ్యవస్థని మొత్తాన్ని కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకొని రిజిస్ట్రార్లతోటి కొనగూడనటువంటి దళిత సోదరుడు అసైన్డ్ ల్యాండ్ని పెండింగ్ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాడు. పెండింగ్ రిజిస్ట్రేషన్ జరిగిపోయి దళిత సోదరుల భూములు మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అన్యాయంగా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశాడంటే, ఈ వెళ్ళిపోయే ప్రక్రియలోనే పట్టా భూములకి ప్యాకేజీ ప్రకటించాడు. ఏం ప్రకటించాడంటే 450 గజాలు ఒకటి రెసిడెన్షియల్ ఇస్తాము, 1000 గజాలు వాణిజ్య సముదాయాలు ఇస్తాము అని చెప్పేసి చెప్పాడు. వాళ్ళకి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశాడు. వీళ్ళకి ఏమీ రాదు అనే దాని మీద ఎవరైతే కొనుక్కున్నారో బయట వాళ్ళు వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చేలాగా GOMS నెంబర్ 41 అని చెప్పేసి ఒక తప్పుడు జీవోని తీసుకుని వచ్చి, ఇదంతా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత, ఈ బదలాయింపు జరిగిన తర్వాత ఇప్పుడు 2500 ఎకరాలు ఎంతమంది చేతిలోకి వెళ్ళి ఉంటాయి? వెళ్ళటం అది చాలా మంది ఉంటారండి. సుమారు ఒక 1000-1200 మంది దాకా ఉన్నారు వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు. ఇదంతా ఎవరో బాగా డబ్బు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మనుషులు మాత్రమే కొనుక్కున్నారండి. ఓకే, ఏమండి, కొనుక్కొని ఇప్పుడు వీళ్ళకి పెండింగ్ రిజిస్ట్రేషన్లు కదా, పోయి పాపం వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసి పడేశారు. మళ్ళీ రిజిస్ట్రార్లను కూర్చోబెట్టుకొని రేయింబగళ్ళు కూర్చోబెట్టి చేశారు. చేసిన తర్వాత భూములు మొత్తం వాళ్ళకి వెళ్ళిపోయినాయి, ప్యాకేజ్ కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇది అన్యాయం కదా. 4-5 కోట్లు అయింది, 20 లక్షలు 25 లక్షలు ఇచ్చిన భూమి. ఇది తప్పు, ఇది చేయకూడదు, అసలు వాళ్ళ భూమినే కొనకూడదు అనే దాని మీద నాకు కొంతమంది ఇట్లా దళిత సోదరులు వచ్చి, సార్ మమ్మల్ని భయపెడుతున్నారు, మేము ఇవ్వమని చెప్పి అడ్డం తిరిగిన వాళ్ళు కొద్ది మంది ఉన్నారండి. వాళ్ళ కంప్లైంట్లు తీసుకొని అసలు పిఓటి యాక్ట్ బదలాయింపై జరగనటువంటి స్థలాన్ని ఎలా కొంటారండి ఉన్నత కులాల వాళ్ళు, అగ్రవర్ణాల వాళ్ళు అని చెప్పేసి నేను ఫైట్ చేసి మళ్ళీ కోర్టులో కేసు వేసుకోవడం జరిగింది. ఆ రోజుల్లో వేసాము, బట్ కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదే సార్, ఇప్పుడు 2019 నుంచి 24 మధ్య దీనికి సంబంధించి కూడా విచారణ జరుగుతుందిగా. అప్పుడు జరిగినాయి. అదే అంటుంది, అప్పుడు కోర్టులో కేసులు వేసాము, నడుస్తూనే ఉన్నాయి, కంప్లైంట్లు ఇచ్చాము. సరే, అంటే 2014 ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ లాంటివి ఏమి అట్లా ఏమి వస్తానండి. 2014-19 మధ్య ప్రభుత్వం లేదు కదా, వైసీపీ ప్రభుత్వం లేదు కదా. 19-24 మధ్య 19-24 మధ్య చాలా ఇదే విధంగా ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పులు చేశారు మొత్తం మళ్ళీ తీసుకున్నారు వీళ్ళు కూడా. పోలీసులు మళ్ళీ మొత్తం సాక్ష్యాధారాలు అన్నీ తీసుకున్నారు. ఏ రిజిస్ట్రార్ ఏం చేశాడు, ఏ మనిషి ఇన్వాల్వ్ అయ్యాడు, ఎవరు కొన్నారు, ఏ రెవెన్యూ అధికారి ఏ విధంగా చేశాడు, మొత్తం ఎవిడెన్స్లు మొత్తం పెట్టారు. ఓకే, అవన్నీ ఇప్పుడు మళ్ళీ కోర్టులో నడుస్తూ ఉన్నాయి. దాన్ని కూడా క్లోజ్ చేయాలని అనుకుంటాం, చేయడానికే వెళ్ళాడు ముందుకి. ఓకే, ఇప్పుడు మీరు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీద, ఆయన సిఐడి అడిషనల్ రవిశంకర్ అయ్యన్నార్ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు సార్. ఇప్పుడు 2 విషయాలు చెప్తానండి. అదే అంటున్నా, ఏ ఐఓ అధికారి ఎవరైతే ఉన్నారో ఛార్జ్ షీట్ వేసినటువంటి ఐఓ అధికారి, తప్పు జరిగింది ఈ కేసులో ఛార్జ్ షీట్ వేసినటువంటి ఐఓ అధికారి మళ్ళీ తిరిగి అసలు ఏం తప్పు జరగలేదని చెప్పి వేస్తూ ఉన్నాడు అని అంటే అది ఎంత ప్రమాదమో. ఆ డిఎస్పీ స్థాయి అధికారి అండి ఆయన, వాళ్ళకి తెలుసండి మొత్తం. అమ్మో, ఇది నాకు రేపొద్దున కోర్టు నన్ను అక్షింతలేస్తుంది, నాకు జైలు శిక్ష పడుద్దేమోననే ఇంత భయం కలిగినటువంటి వ్యక్తులు ఇవాళ ముందుకొచ్చేస్తున్నారు అని అంటే, మరి డీజీపీ స్థాయి అధికారి తప్పు చేస్తేనే కదా, ఆయన ఒత్తిడి పెడితేనే కదండి జరిగేది ఇది, లేకపోతే ఎందుకు జరుగుద్ది. రెండవది డీజీపీ గారండి, ఏమంటే మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ
డీజీపీ గారు గత 2 సంవత్సరాల నుంచి ఆయన మామూలు ఎస్ఐ గారినో సిఐ గారినో ట్రాన్స్ఫర్ చేయాలంటే డిఓ అంటారండి, డెమీ అఫీషియల్ అంటారు అన్నమాట, డిఓ ఆర్డర్ అంటారు దాన్ని. అట్లా డిఓ మీద ఉన్నాడండి ఆయన. సారీ, డిఓ కూడా కాదు అసలు, అది డిఓ అంటే ట్రాన్స్ఫరు. ఆయన రిటైర్డ్ అయిపోయాడండి. డీజీపీ గారు రిటైర్డ్ అయిన తర్వాత ఏమండి ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆయన గత 2 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. ఆయన టెంపరీ డీజీపీ ఇవాళ. అంటే ఆయన మళ్ళా డీజీపీగా ఉండటానికి, ఆయనకి డీజీపీ పదవి ఇవ్వకపోయే ముందు 3 నెలల కాలమేనండి ఆయన ఉంది రిటైర్మెంట్కి, సర్వీస్ ఉంది. సో రిటైర్డ్ అవ్వాలి కదా, రిటైర్డ్ కాలే ఆయన, మళ్ళీ కంటిన్యూ చేయించుకుంటానే ఉన్నాడు. సార్ చాలా స్పష్టంగా ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక తీర్పు ఉంది, సుప్రీంకోర్టు తీర్పు. దాని ప్రకారము 5 డీజీపీ స్థాయి అధికారుల పేర్లను ఏపీ గవర్నమెంట్ పంపిస్తే వాళ్ళలో 3 సూచిస్తుంది యూపీఎస్సీ. ఆ 3లో ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఎన్నుకుంటుంది. సో ఈయన టైం అయిపోయింది కదా, ఇంకొక 5 పేర్లు పంపించుకొని ఇంకో 3 ఇచ్చుకోవచ్చు కదా, ఆ 3లో ఒకరిని వేసుకోవచ్చు కదా. ఈయన ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అని అంటే ఈయన చెప్పుకున్నాడు, మీరు ఏం చేయమంటే అది చేస్తాను, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయమంటే చేస్తాను, ఇలా మిస్టేక్ ఆఫ్ యాక్ట్ కింద కేసులను కొట్టేయించండి అని మీరు అడిగితే నేను కింద అధికారుల మీద ఒత్తిడి చేసి చేస్తాను అని అనబట్టే కదండి ఆయనకి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఎంతమంది డీజీపీ కావాల్సిన వాళ్ళు ఇవాళ బాధతోటి బయటికి చెప్పుకోలేక రిటైర్డ్ అయిపోతారండి రేపు. ఈ 2-3 నెలల్లోనే, ఈ జూన్ లోపలే కనీసం 5-6 రిటైర్డ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ప్రతి మనిషికి, ప్రతి ఐపీఎస్ ఆఫీసర్కి ఉంటుంది కదండి నేను డీజీ అవ్వాలని. కానీ మీరు వారు ఏం తప్పులు చేస్తున్నారో వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు, ఏమున్నాయి మీ దగ్గర? ఉన్నాయండి ఖచ్చితంగా. నేను మొన్న కూడా చెప్పాను, మీరు ఎక్కడెక్కడ అక్రమ ఆస్తులు సంపాదించారు, మీకు ఎవరెవరు బినామీలుగా ఉన్నారు, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా మీరు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు గవర్నమెంట్కి వాళ్ళ అసెట్స్ డిక్లేర్ చేయాలి. సో మీరు ఏమేమి అసెట్స్ డిక్లేర్ చేస్తున్నారు, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏంది, ఎక్కడ ఏమి తేడా ఉంది, ఇవన్నీ నేను తెచ్చిపెట్టుకున్నాను. నేను 100% టైం వచ్చినప్పుడు నేను అన్నా కూడా మొన్న మీడియా ద్వారా అందరికీ నేను ఖచ్చితంగా రికార్డెడ్గా నేను అందిస్తానండి. మీ మీద బెదిరింపులు వచ్చాయి అంటున్నారు, అలాగే ప్రలోభాలు గురి చేశారంటున్నారు, ఏమొచ్చాయి బెదిరింపులు? ఇక అన్నీ చెప్పుకోలేం కదండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బెదిరింపులు, రెడ్ బుక్ రాజ్యాంగంలో బెదిరింపులు, ప్రలోభాలు ఇవన్నీ సర్వసాధారణము. ఏమండి అలా బెదిరింపులు, ప్రలోభాలు లేకపోతే గవర్నమెంట్ అధికారులు అప్రూవర్లుగా మారాల్సినటువంటి అవసరం ఎలా వస్తుందండి, ఎందుకు వస్తుందండి? అలాంటివి జరిగినాయి కాబట్టి ఈ కేసులు మూసేసుకోగలిగాడు అతను. మీకేం వచ్చాయి ప్రలోభాలు అంటే? ఆఫర్లు అన్నీ వచ్చినాయి, బట్ అవన్నీ అంటే సార్ ఒక విషయం చెబుతానండి, చంద్రబాబు నాయుడు గారంత తక్కువ స్థాయికి దిగజారి మనస్తత్వం అయితే నాది కాదు. తప్పేం లేదు, ఆయన అన్ని ప్రయత్నాలు చేసుకుంటాడు, చేసుకొనివ్వండి. లొంగిపోతే నాది తప్పు అవుతుంది. నేను లొంగలేదు కాబట్టి నా పని నేను చేసుకుంటున్నాను. రాజకీయాలకి దూరంగా ఉన్నాను అంటున్నారు, 2029లో వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? యాక్చువల్గా ఇప్పుడైతే నేను చెప్పలేనండి దాని మీద. ఆ రోజు పరిస్థితి అనుకూలంగా ఉంటే వస్తాను. నేను చూసుకోవాలి, నా ఫైనాన్షియల్ పొజిషన్ అన్నీ నేను చూసుకొని కరెక్ట్ అనిపిస్తే వెళ్తాను, లేదంటే మాత్రం ఆగిపోతాను. ఆర్థిక ఇబ్బందులు ఇంకా కొనసాగుతున్నాయా? ఉంటాయిలేండి, అవన్నీ సర్వసాధారణం. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇక ప్రతి మనిషికి కూడా. అంటే ఈ ఓవరాల్గా ఈ కేసులకు సంబంధించి చివరిగా ఏం చెప్తారు సార్? ఏ కేసు అయినా కూడా పోలీసు అధికారి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి, ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనాన్ని వెచ్చించి తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. ఆ తప్పుని తప్పు అని చెప్పి చట్టాన్ని అనుసరించి న్యాయస్థానంలో ప్రూవ్ చేయడానికి పనిచేస్తాడు ఆయన. న్యాయం ధర్మాన్ని గెలిపించడానికి పనిచేస్తారు వాళ్ళు. అలాంటి పనిచేసేటటువంటి అధికారుల మీద చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు కానివ్వండి, తెలుగుదేశం మంత్రులు కానివ్వండి, ఒత్తిళ్లు తీసుకొని వచ్చి చట్టాలకు వ్యతిరేకంగా పోలీసుల మీద మరీ ముఖ్యంగా ఒత్తిళ్లు తీసుకొని వచ్చి తప్పుడు విధానాలని ద్వారా కేసులు కొట్టేయించుకుంటే ఇక్కడ ఇబ్బంది ఏమొస్తుందంటే, న్యాయస్థానాలు కనుక ఒకవేళ పొరపాటున అంటే ఈ ఒత్తిళ్లతోటి సాక్ష్యాధారాలని సప్రెస్ చేస్తే, పోలీస్ అధికారులు భయంతో సప్రెస్ చేస్తే, న్యాయస్థానం ముందు సగం పెట్టి సగం ఆపేసేస్తే, న్యాయస్థానం సాక్ష్యాధారాలనే కదండి చూసేది. చూసినప్పుడు
ఒకవేళ తప్పులు జరిగి చంద్రబాబు నాయుడు లాంటి దోషులు వాళ్ళు బయటకు విడుదల చేయబడితే ఆ వచ్చేటటువంటి ఆర్డర్ని పట్టుకొని రేపు సమాజంలో ఎన్ని ఇంకా నేరాలు ఘోరాలు చేసడానికి ప్రజలకి భయం లేకుండా పోద్ది, లేదా ప్రజల కన్నా ముందు చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకులకి ఒక ఊతం ఇచ్చినోడు చంద్రబాబు నాయుడు అవుతాడు అనేది నా భయం అండి. సో నేనేమో కోరుకుంటానంటే చంద్రబాబు నాయుడు గారిని అయినా సరే ఎవరినైనా సరే ఒక ఆరోపణ మన మీద వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోనండి, న్యాయస్థానానికి వెళ్ళండి, న్యాయస్థానాల ముందు నిలబడదాము, న్యాయస్థానం తేల్చుద్ది తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అని. ఇప్పుడు నా మీద నేను సంబంధం లేకపోయినా నేను వెళ్ళకపోయినా కూడా వాళ్ళకి తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి కేసులో నేనున్నానని నన్ను 127వ నిందితుడిగా పెట్టి అటు హైకోర్టులో ఇటు లోయర్ కోర్టులో నాకు బెయిల్ రాకుండా విశ్వ ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు కానివ్వండి. కానీ బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. నేను ఏం బెయిల్ ఇచ్చిందండి? కండిషన్ బెయిల్ ఇచ్చింది. కండిషన్ బెయిల్ కూడా ప్రతిరోజు మార్చి రోజు నన్ను వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టమన్నారు. నేను వెళ్ళి ఆ తీర్పుని నేను గౌరవించాల్సింది ఎవరైనా సరే, వెళ్ళి రోజు మార్చి రోజు నేను గుంటూరు సిఐడి ఆఫీస్లో నేను సంతకాలు చేసి వచ్చానండి. ఎందుకు చేశాము? న్యాయమూర్తి గారి తీర్పుని అందరం శిరసావహించాల్సిందే. సో ఇలా చేయాల్సినటువంటి పనుల్ని చెయ్యనివ్వకుండా మేము మా దగ్గర బలవంతులం, మేము ఏం చెప్పినా నడుచుద్ది, ఇలా చేయాలి, ఇలా మేము చేయగలుగుతాము అని చెప్పి చట్టాలని మార్చడానికి ప్రయత్నం చేసి న్యాయస్థానాల్లో తప్పుడు కేసులు పోలీసుల ద్వారా మీరు నిజమైన కేసులను పోలీసుల ద్వారా మీరు తీసేయించాలని, వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి చేయించాలని చెప్పి చేస్తే మాత్రం అది తప్పుడు సంకేతాలు వెళ్తాయి సమాజానికి అని చెప్పి నేను భావిస్తాను. అంటే బాధ్యత గల స్థానాల్లో ఉన్నవాళ్ళు మరింత బాధ్యతగా ఉండాలి. ఖచ్చితంగా అండి. ఎందుకంటే లోకం వాళ్ళని చూస్తూ ఉంటుంది, ప్రజలు వాళ్ళని గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు నన్నైనా ఎవరినైనా మిమ్మల్ని ఎవరినైనా గమనిస్తుంది లోకము. ఒక పొజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఏం చేస్తున్నారని. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి అవకాశం వస్తుందో అప్పుడు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలకి ప్రజాస్వామ్యంలో చాలా విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. అది తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఇంకేం తెలుసుకుంటాడండి? 80 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇవాళ కూడా ఇంత నిస్సిగ్గుగా మనిషి చట్టాలని, న్యాయస్థానాలని, పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పుడు కేసులు ఇంకా మాలాంటి వాళ్ళ మీద పెట్టేయాలని చూస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి.